హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తుంది మన కాకిడాగ పుంజు. ఇది మన సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి చాలామందికి తెలుసు, మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ. ఈ పుంజు అయితే ఇది నిన్న మార్నింగ్ చనిపోయి ఉంది. ఇది చూడండి, లేసేపటికి ఇలా చనిపోయి దాని మీద ఆల్మోస్ట్ చీమలు కూడా ఎక్కేసి ఉన్నాయి. నాకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, మా తమ్ముడు వాళ్ళకి పంపిస్తే ఇది తేలు కానీ పాము కానీ ఏమన్నా కుట్టుంటుంది. అది మొహం కూడా కొంచెం బ్లాక్గా అయిపోయింది. ఇది ఏ టైంలో జరిగిందో తెలియదు కానీ తెల్లారిపాటి లేచి చూసేపాటికి కోడి కూడా కొంచెం బీసిపోయింది, కింద పడిపోయి ఉంది. మామూలుగా అయితే కర్రల మీద ఉంటుంది ఎప్పుడు. ఇదిగో చూడండి, ఇక్కడ ఇలా ఫేస్ అంతా బ్లాక్గా కూడా వచ్చేసింది. ఇంతకుముందు మా ఫామ్లో అయితే ఎప్పుడు ఎట్లాంటి జరగలేదు. పోనీ ఇది బయటికి వెళ్ళి ఏమన్నా తినొచ్చింది, అది పాయిజన్ ఏమైనా తినింది అనుకుంటా కూడా లేదు. ఎందుకంటే ఇది ఎప్పుడు తాడుతోనే కట్టేసి ఉంటుంది. ఫైటర్ అని పేరే కానీ ఈ పుంజు అయితే చూడండి, ఇదిగోండి ఇక్కడ తల్లి చనిపోయిందనమాట. ఆ పిల్లని పెంచేది ఇది. అన్నీ పొడుస్తుంటే ఇది దగ్గర పొడుగు పెట్టుకునేది ఇలా. ఇదిగో చూడండి, చిన్న పిల్లలు కూడా మేత మేస్తున్నాయి. ఈ ప్రజెంట్ అనమాట, ఒక 5 days బ్యాక్ ఇంక్యుబేటర్లో దిగిన పిల్లలు అనమాట. ఇది కట్టేసి ఒక చోట ఉంటే అవన్నీ దీని దగ్గరికి వచ్చి దీన్ని పొడుతున్నాయి, దీని మేత తింటున్నాయి. అయినా పాపం ఏముంది, అలాగే చూస్తుంది. ఈ పుంజు వచ్చేసి దాదాపు 1.5 year నుంచి ఉంది మన ఫామ్లోనే. 1.5 yearలో మీరు చూస్తున్న ఫ్రెండ్స్ ఎన్ని వైరస్లు వచ్చినాయో. దీనికైతే అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎప్పుడు హెల్త్ ఇష్యూ అయితే ఉండదు. ఇది డైరెక్ట్ కత్తికాళ్ళ పుంజు కాదు, ఇది విడికాళ్ళ క్రాస్ పుంజు అనమాట. విడికాళ్ళ దానికి భీమవరం పెట్టలకి పడిన క్రాస్ పుంజు. సో దీని ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా ఎక్కువ అనమాట. అసలు ఎప్పుడు రోగాలు ఉండవు, ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది పుంజు. సర్జు కొడితే మాత్రం ఫుల్ బాడీ సర్జు కొడుద్ది, అదే తప్ప ఇంకా దీనిలో పెద్ద మైనస్లే ఉండవు. ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది పుంజు, ఎప్పుడు టెంపర్ మీదే ఉంటుంది. ఈ పుంజు అయితే ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. సీజన్ బట్టి డల్గా ఉండడం అట్లా అసలు ఏమి ఉండదు, ఎప్పుడు హ్యాపీగా హెల్తీగానే ఉంటుంది. అలాంటి పుంజు ఇలా సడన్గా చచ్చిపోద్దని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ పుంజు పర్ఫార్మెన్స్ నచ్చి అయితే తెలిసిన వాళ్ళు కానీ, ఇక్కడ మామూలుగా బిర్లు కాడ చూసిన వాళ్ళు కానీ చాలామంది అడిగేవాళ్ళు దీన్ని. నేను ఎవరికి ఇవ్వలేదు అసలు. ఎగ్స్ దింపిద్దాము, ఈ సమ్మర్ అయిపోయినా దింపిద్దాంలే, ఇప్పుడు కంగారు ఏముందా అన్నట్టు నేనైతే ఎగ్స్ కూడా తీయించలేదు. కానీ మా లక్ ఏంటంటే ఇంతకుముందు వేరే పెట్టలకి ఒక బ్యాచ్ వాటిని నేను కావాలని ఉంచుకున్నాను. ఇవి ఎక్కువ పెట్టలు పడినాయి కదా, ఒక 2 పుంజులు ఉన్నాయని. వాటిలో కూడా ఒక పుంజు పిల్ల చనిపోయింది, ఇంకొక పుంజు పిల్ల ఉంది. ఇదే ఇది ఒక్క పుంజు అయితే యాజిటీస్ కొంచెం దీనిలాగా పడింది, కానీ రంగు వేరు పడింది. చూపిస్తున్నా చూడండి, ఇది ఈ పుంజు పిల్లని. యాక్చువల్గా చెప్పాలంటే అసలు పండగ తర్వాత 2-3 monthsగా స్టార్ట్ చేసేయాలి నేను బ్రీడింగ్ చేపిస్తాను. కాకపోతే దెబ్బ ఉంది, తగ్గిందిలే, ఇప్పుడే రికవర్ అయ్యింది కదా, కొంటలైనా చేపిద్దామని నేనే ఆపాను. ఇప్పుడేమో ఫైనల్గా చనిపోయింది. ఫస్ట్లో తెచ్చినప్పుడు అయితే ఈ పుంజు సన్నగా ఉండే ఎవరికి అంతకు నచ్చేది కాదు, వాటాలు లేవు, ఇదేం పుంజు అనేవాళ్ళు. తర్వాత 2 times విన్నాక దీని గుడ్లు కూడా చాలామంది అడిగారు. ఇది నాకు డబ్బులు తెచ్చిపెట్టింది దానికన్నా పేరు మాత్రం చాలా బాగా తెచ్చిపెట్టింది. ఒక మంచి పుంజుని మిస్ అయిపోయాను. ఇప్పుడు ఏమనుకున్న ఉపయోగం ఉండదు ఇక. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫైనల్గా చెప్పేది ఒకటే మాట, ఎన్ని పుంజులు వచ్చినా ఈ పుంజుని అయితే రికవరీ చేయలేవు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ వాచింగ్ వీడియో.